ఏమండి, మిమ్మల్ని మా అక్కే కదా పిలిచింది? అవునమ్మా. మరి మీరు? పిలిస్తేనేగా వచ్చింది. అంతేలేండి. మరి మీరు? పిలవకుండా రావడం మా ఇంట వంట లేదండి. చెల్లి, ఏమంటున్నావు వీళ్ళని? అయ్యో రామా, నేనేమంటానక్కా? వీళ్ళంతా నేను పిలిస్తేనే వచ్చారు. అవునా అక్క? నాకు ఆ విషయం తెలీదా ఏంటి? వీళ్ళని గౌరవించడం మన బాధ్యత. అలాగే అక్క. రాజేశ్వరి గారు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? అది పద్మకేమన్నా విశేషమా? మీరు అడిగే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? అదే కదా, పెళ్ళై 16 రోజుల పండుగ ఇప్పుడే కదా అయింది. అప్పుడే విశేషం ఏంటి? అసలు మీరు అడగడం ఏంటాలా? నిజమే అనుకో. అనుకో ఏంటి, భలేవారే. ఇంకా నయం, పద్మ బిడ్డకి బారసాలా అని అడగలేదు. సంతోషం. అది కాదమ్మా, ఎటు కాని సమయంలో ఈ పేరంటవేంటా అని. ఇది పేరెంటం కాదు, ఇది నా కిట్టి పార్టీ. కిట్టి పార్టీనా? అంటే తనకే తెలీదు, మీకేం చెప్తుంది? చెల్లి, ఇంకా ఆపి అదిగో వెళ్ళి వాళ్ళని పలకరించిపో. పలకరిస్తాం. పిలుపు నీది, పలకరింపులు నావా. బాగానే ఉంది సంబడం. అమ్మా రాజేశ్వరి, ఇంతకీ అమ్మాయి ఏది? మేమొచ్చి ఇంతసేపైనా కనపడదేంటి? ఎవరి గురించి మీరు అడిగేది? అదే అమెరికా నుంచి వచ్చిందట కదా. అయినా మన తెలుగింటి సాంప్రదాయాల్ని చాలా ఇష్టపడుతుందట కదా. మీ పద్మని ఎవడో వెధవ మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తే తప్పించిందటగా. పద్మకి ప్రేమించిన అబ్బాయితోటే పెళ్లి జరిపించిందట కదా. మొత్తం మీద పద్మ జీవితాన్ని నిలబెట్టిందటగా. చాలా అందంగా 16 అణాల తెలుగు అమ్మాయిలా ఉంటుందని విన్నాం.